దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా సర్కార్ పాలసీలని పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో చంద్రబాబు లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇక ఏఐలో 10 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేష్ రిక్వెస్ట్ చేశారు. అంతకుముందు సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్లో పాల్గొన్న సీఎం భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలపై చర్చించారు. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి వివరించారు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో సాధించిన పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్పై పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. ప్రస్తుతం ఏ రంగంలో అయినా పెట్టుబడులకు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అత్యుత్తమ గమ్యస్థానాలుగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. 2047కు భారత ప్రపంచ శక్తిగా మారుతుందని, ప్రతి ఒక్కరూ ఈ గ్రోత్ స్టోరీని చూస్తారని అన్నారు. అంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీతో సీఎం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ, యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు అల్మరీ అంగీకారం తెలిపారు. అలాగే యూఏఈకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. లైట్ కేస్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు, డీపీ వరల్డ్తో కలిసి ఏపీలో పెద్ద స్థాయి పోర్ట్ టెర్మినల్స్, లాజిస్టిక్స్, మౌలిక వసతుల అభివృద్ధి, ఏడీఎన్ఓసి సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు, విశాఖలో లూలు గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపైన చర్చించారు. All over the world I went. Finally, I brought IT companies. I started engineering colleges. Then I promoted step by step ecosystem. Ultimately, they migrated from Andhra Pradesh to different countries. Now 195 countries, every country there are Telugu community. How many years? Only 25 years. What is the per capita income? Highest per capita income in any country. America, if you go, highest per capita income only these people. Even Ireland, even Netherlands, even Germany, Japan, everywhere they have spreaded now.